హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. భవానీ, ఏంటి ఈరోజు స్పెషల్? ఏం చేస్తున్నావు? నేనా ఊరు వెళ్ళొచ్చాం కాబట్టి నోటికి మంచిగా తినాలి అనిపిస్తుంది కాబట్టి అందుకని టమాటా రోటి పచ్చడి చేసి ఎండు చేపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. పిల్లల కోసమేమో క్యారెట్ ఫ్రై చేసేసాను. ఇంకా మనకి టమాటా పచ్చడి మంచి కాంబినేషన్ కదా. ఎండు చేపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఏమేమి వేసావు? టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం చింతపండు వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మన చిన్న రోల్ ఉంది కదా, ఆ రోట్లో వేసి దంచుతాను అనమాట. ఓకే, ఆల్రెడీ ఎండు చేపలు ఫ్రై చేయడానికి రెడీ చేసా. ఓకే, ఆయిల్ వేసేసా. అన్నం వండేసాను. ఓకే, వేడి వేడి అన్నం వండేసా. పిల్లలు వస్తారు కదా, అందుకని అన్నం వండేసాను. వాళ్ళు పచ్చడి తినరు కాబట్టి క్యారెట్ ఫ్రై చేసేసాను. ఓకే, వాళ్ళ వరకు క్యారెట్ ఫ్రై. ఓకే, ఆయిల్ మరుగుతుంది, పచ్చడి కోసం ప్రిపరేషన్ జరుగుతుంది. ఓ, ఎండు చేపలు ఒకసారి. ఓకే, ఓకే, వేగినాయా? వేగిపోయినాయి. ఓకే, టేస్టీ టేస్టీ. ఎండు చేప అంటారు, ఉప్పు చేప అంటారు వీటిని? ఎండు చేప, ఉప్పు చేప, ఏదైనా ఏదైనా ఒకటేనా? పేర్లు వేరైనా ఒకటే, కానీ కాంబినేషన్ బాగుంటుంది. టమాటా పచ్చడిలో ఉప్పు చేప ఎప్పుడైనా నోరు చేసేటప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. భవానీ, ఇప్పుడు ఇవి మనం ఇప్పుడు వేస్తున్నావు కదా, ఇది ఇంతసేపు వేయించాలని ఎలా తెలుస్తుంది? కలర్ స్ట్రెచ్చర్ బట్టి అర్థమవుతుందా, లేకపోతే కుక్ అయిన దాన్ని బట్టి అర్థమైపోతుందా? నార్మల్గా అసలు తెలియని వాళ్ళకైతే ఎంతసేపు వేయించుకోవాలి? ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది స్టార్టింగ్, అది వేగే కొద్దీ క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, చూడగానే తెలుసుకోవచ్చు. అంతే తప్ప టైంతో ఏమి చూసి అర్థం చేసుకోవాలన్నమాట. ఇది ఒక ట్రిప్ తింటేసావా? ఇవన్నీ కొంచెం పక్కకి ఒకవైపు అంతా ఫ్రై అయినా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోయినాయి. పచ్చడి కూడా అయిపోయింది, ఇంకా ఆపేసేయడం, రెండు ఆపేసేయడం ఇంకా. ఓకే, ఇంకప్పుడు రోట్లోకి వెళ్ళి దంచుకున్నాం పచ్చడి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఓకే, ఇవన్నా ఉప్పు చేపలు. ఓకే, థ్యాంక్ యూ. స్టవ్ ఆపేసావా? అన్నీ రెడీ చేసుకున్నావా? ఓకే, పచ్చిమిరపకాయలన్నీ ఫస్ట్ పచ్చిమిర్చి దంచేద్దాము. పచ్చిమిర్చి దంచిన తర్వాత టమాటాలు వేసి దంచుకున్నాం. సాల్ట్ రుచికి సరిపడా. రోటి పచ్చడి.
పచ్చిమిరకాయలు మెదిగిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలా? పచ్చిమిర్చి వరకు దంచేసాను. అంటే చిన్న రోలు కదా సరిపోవట్లేదు, అందుకని పెద్ద రోలు అయితే కలిపి దంచేసుకోవచ్చు. చిన్న రోలు కాబట్టి ముందు పచ్చిమిర్చి వరకు దంచాను. ఇప్పుడు టమాటాలు అన్నీ దంచేసాక లాస్ట్లో రెండు కలిపేసేసి కొంచెం కొంచెం క్వాంటిటీస్ని కలుపుకోవచ్చు. ఇట్లంతా దంచేసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు ఇది కూడా ఇందులో మిక్స్ చేసేస్తాను. నిండిపోయింది, చిన్న రోలు కదా, చిన్న వేసేసరికి అందుకే 2 పార్ట్ల కింద దంచేనప్పటికీ. ఇదేంటంటే మొత్తం మిక్స్ అవుద్దని, మిక్స్ అవ్వడం కోసం ఇట్లాగనమాట. ఓకే, సో పచ్చడి పూర్తి అయిపోయిందా? ఇంకా తోడేసుకోవడమే. తీసేసుకో. ఓకే, టమాటా రోటి పచ్చడి. ఓవరాల్గా ఇది ఈరోజు మా లంచ్. రోటి పచ్చడి, టమాటా రోటి పచ్చడి, ఎండు చేపలు ఫ్రై, వేడి వేడి రైస్, పిల్లల కోసం క్యారెట్ ఫ్రై. అంటే క్యారెట్ ఫ్రై హెల్తీ కదా, చిన్నపిల్లలు మారం చేస్తుంటారు అది తింటా ఇది తింటా అని. సో క్యారెట్ ఫ్రై ఇష్టపడితే అది పెడతాం ఫస్ట్. లేదు మమ్మీ ఇది కూడా తింటాం బాగుంది నచ్చిందంటే ఇది పెడతాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఇది అన్నమాట. మా వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నట్లయితే మా వైఫ్ ఛానల్ భవానీ మరిపుడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్వేస్ బీ హ్యాపీ. బాయ్ ఫ్రెండ్స్.